మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళని తట్టుకోవాలంటే. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి డ్యామ్ డూమ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వను, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వు. ఏంటి ఆ నామస్మరణ నాకు అర్థం కాల. 2019 ఏం చెప్పా గుర్తుందా? ఏమన్నాయి పవన్ కళ్యాణ్ గారు 2019లో మీరేమి చెప్పారో గుర్తుందా? డైలాగ్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, నాది హామీ, రానివ్వను అన్నావు. వచ్చాడుగా, వచ్చాడు రాలేదా? మళ్ళీ వాళ్ళు ఏమన్నావు? రానివ్వను, ఆపేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మార్చి చెప్పు, చంద్రబాబునే నేను మోస్తాను, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, చంద్రబాబునే భుజాన్ని ఎక్కించుకుంటాను, చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు, చంద్రబాబును మొయ్యటమే నా పని, నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పాయా. మేమే మాట్లాడాం, మాకేందుకు ఇంకా గొడవ. అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వ్యవహారం. మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శాఖలు చేస్తాడు, ఇక ఉండే పనే లేదు అని చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో, ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు, ఇంతేగా. అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రికి పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా. లేదు, భాగస్వామ్యం అవసరంలా, నాకు ఆఫీస్ కడితే చాలు, క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట, ఆపేస్తాడంట, గేటు గారు కాపలా కాస్తాడంట. చంద్రబాబు నాయుడికి గేటు దగ్గర కాపలా ఎవరొద్దన్నారు? 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం, దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళు గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నాం, నువ్వు మళ్ళా నేను ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు. అందుకే మేము రానియో. 4 సంవత్సరాలు ఉంది స్వామి. పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు నుంచి రానియకుండా కాపలేందుకు 4 సంవత్సరాల తర్వాత కదా. నేను రానియం, నేను ఇక్కడే కూర్చుంటా. ఏంది ఇది నాకు అర్థంగా. నేను రానివ్వను 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 అని నువ్వు నీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు,
మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నా సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడు కొళ్ళాదంటే సజ్జనుడి కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే సహించాం. మొన్నటిదాకా నువ్వేం చెప్పావే? సినిమా డైలాగులు కాదు, ఆయన ఎవరో రపాన్ని పెట్టుకున్నాడు. ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించాం. నువ్వు ఎందుకు సహిస్తావు? ఏ సినిమా అది? పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. పుష్ప సినిమా హీరోని నువ్వు సహించవు. ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది, నీకు ఇష్టం లేదు. అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు. నువ్వేమన్నావే? ఆవిడ అమ్మాయికుడు పాపం తెలియనివాడు ఏదో బోర్డు పట్టున్నాడు. నువ్వేమన్నా? ఉప ముఖ్యమంత్రివి, సినిమా నటుడివి, శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి, ఏమన్నావు నువ్వు? తొక్కి నారదీస్తావా? ఈ డైలాగ్ బాగుందా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నువ్వైతే తొక్కి నారదీయొచ్చు, ఎవడో అమాయకుడు ఏం మాట్లాడకూడదు. అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు. నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏంటి, ఎక్కడున్నావు అసలు? ఏం చేస్తున్నావు? నాకు అర్థం కాలే. అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో, కాకినాడ జిల్లాలో ధాన్యం రైతులు డబ్బులు లేక రాక 1000 కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు. పట్టించుకున్నావా? అది నీకు పట్టదు. నీకు స్పెషల్ ఫ్లైట్ దొరికితే చాలు, హైదరాబాద్ వెళ్ళిపోతావు, షూటింగ్ చేసుకుంటావు, వచ్చేస్తావు. ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు, అంతేగా. నేను ఒక మాట చెప్తాను, నేను సీరియస్గా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుంటే తీసుకోవట్లా నువ్వు? బ్యాగులు లోకేష్ పంపిస్తుంటే నీ ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా చెప్తున్నా, కాదని చెప్పమను. గుండె మీద చెయ్యి వేసుకొని, ఓ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపట్లేదు పార్టీ నడపడానికి, కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ డబ్బులేగా నీకు. నీ బిల్డింగ్ కడుతుంది ఎవరో అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు. గుండె మీద చేసుకు చెప్పు. ధైర్యంగా చెప్తున్నావు కదా, నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా. అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు. నువ్వు కడుతున్నావా? శుభ్రంగా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు. చక్కగా హాయిగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు, డైలాగ్ రాసిస్తే చదువుతున్నావు తప్ప అసలు నీకు స్పృహ ఉందా అని అడుగుతా ఉన్నా నేను. అదేంటది? ఈ సినిమా అండి అది. హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా? చూపు లేపేవుగా పైకి. థియేటర్లు అందరూ కూడా స్ట్రైక్ చేసేస్తున్నారు నా సినిమా ఆపడం కోసం అన్నావుగా. దాని మీద
ఎంక్వైరీ అన్నావుగా, ఏమైంది ఎంక్వైరీ చెప్పు. అసలు నీ సినిమా రిలీజే కావట్లేదే, డేటే మార్చేసావే. దీని మీద కోపం వచ్చి నీకు సినిమా ఫీల్డ్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి థియేటర్స్ని చెక్ చేసావా? సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ధరలు, టికెట్ ధరలు పెరిగిపోతున్నాయి. సంవత్సరానికి గుర్తొచ్చింది, నీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నీకు గుర్తొచ్చింది. వెళ్ళావు, చెకింగ్లు చేశావు, ఏం పట్టుకున్నావు చెప్పు, నాకు తెలియగలుగుతా. బెదిరించావు, ఏం పట్టుకున్నా? ఏమైనా క్యాష్ పట్టుకున్నావా? ఎందుకు మాట్లాడలేదు మళ్ళా? అసలు నీ వీరమల్లు సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయింది చెప్పు. ఊరికినే ఆవేశంగా ఏదో రాసి ఇచ్చి చదవటం, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఉంటాం. అక్కడ దాకా ఎందుకండి? నీ శాఖగా అదేంటది, పనికి ఆహార పథకం. ఇంతవరకు నాకు తెలిసి పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చుకోకుండా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా? దీని ఒకదానికి సమాధానం చెప్పు. నీ శాఖే, లోకేష్ శాఖ ఎవరో కాదు, నీ శాఖే. అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే, ఏమిటి అన్యాయం? అదేమంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను, చెప్పండి మీరు సమాధానం. తప్పు రైటో, మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకున్నావంట, అది ఒక పెద్ద తప్పు అనుకున్నావు. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు, ఇంత బారుని ఇచ్చాడు, చూశారుగా మీరు. కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని లెటర్ రాసి ఇచ్చాడు. ఏమైంది లెటర్? ఇస్తారా? లెటర్ రాసి ఇస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? సిగ్గుందా? అడిగే దమ్ముందా? ఏంటిది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.